తొలివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. మగవాళ్ళని చూసి ఆడవాళ్ళు భయపడి వెళ్ళిపోతారు, నన్ను చూసి నువ్వు భయపడతావేంటి బావా? వదులు. అయ్యో ఏంటి బావా సీన్ రివర్స్ అయింది? ఏదైతేనే మొగుడు పెళ్ళాల మధ్య ఎలా అయినా ఉండొచ్చు. ఈ ఆట కూడా బాగుంది, ఆడుకుందాం బావా. వద్దు వద్దు రా బావా. మౌనిక వద్దు వద్దు రా. కాలింగ్ బెల్ మోగుతుంది, ఎవరో వచ్చారు. మన ఇంటికి ఎవరు వస్తారు బావా? రాంగ్ అడ్రస్కి వచ్చి ఉంటారులే. రా నువ్వు ఒక ముద్దు బావా, రా. వదులు మౌనిక, వెళ్ళి చూడు మౌనిక, మీ అమ్మ సన్ని వాళ్ళు వచ్చుంటారు. ఆహా లేదు బావా, వాళ్ళు తెల్లవారే వరకు రారు బావా. అదిగో మళ్ళీ మోగుతుంది, వెళ్ళి చూడు మౌనిక. ఎవరు పడితే వాళ్ళు వచ్చి కాలింగ్ బెల్ కొడితే మనం వెళ్ళి చూడాలా? రా బావా. లేదు బావా, మనం మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నాం కదా, పైగా నీకు ఇంట్రెస్ట్ లేదన్నావు కదా, ఇంట్రెస్ట్ ఎందుకు రాదో నేను చూస్తాను. రా రా. అబ్బా ఏంటి వెళ్ళి 10 కొడుతున్నారు? నువ్వుండు బావా, 2 నిమిషాలు నేను వెళ్ళి చూసొస్తాను. నీకు మేనర్స్ లే. నువ్వా? ఏంటి డ్రామా ప్లే చేస్తున్నావు? రాజేష్ గారు ఎక్కడ? ఏం మాట్లాడుతున్నావు? అయినా నువ్వెప్పుడు పడితే అప్పుడు వచ్చి రాజేష్ బాబు గురించి అడుగుతావేంటి? భార్యాభర్తల్ని ప్రశాంతంగా కాపురం కూడా చేసుకునివా? ఎక్కువ మాట్లాడేవంటే చంపేస్తాను. రాజేష్ గారు, ఏ ఏ ఆగు. రాజేష్ గారు, రాజేష్ గారు, ముందు మీరు బయటికి రండి. ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? నోర్మై. రాజేష్ గారు, మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు, బయటికి రండి. ఇదేంటి, సంధ్య గారికి నేను ఇక్కడే ఉన్నానని ఎలా తెలిసింది? రాజేష్ గారు, మీరు దాక్కుంది చాలు. మీ షూస్ ఇక్కడే ఉన్నాయి. నేనంత అమాయకురాలేం కాదు. మీరు మౌనిక దగ్గరే ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. మీరు ఇక్కడే లోపలున్నారన్న సంగతి కూడా నాకు తెలుసు. మీరే బయటకు వస్తారా, లేదంటే నన్ను లోపలికి రమ్మంటారా? రాజేష్ గారు, మీకు నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఇప్పుడే బయటికి రావాలి. చెప్తుంటే అర్థం చేసుకోకుండా రారా అంటావేంటి? లోపల మా ఆయన ఉన్నాడంటే రాజేష్ బాబుని పిలుస్తున్నావేంటి? ఏంటలా కోపంగా చూస్తున్నావు? కొడతావా? రాజేష్ గారు, మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు రాకపోతే ఇప్పుడే ఫోన్ చేసి బింధ్యని, అత్తయ్యని అందరినీ ఇక్కడికి రమ్మంటాను. ఇప్పుడు వస్తే నేను ఒక్కదాన్నే ఉన్నాను. వాళ్ళందరూ వస్తే మీ పరువే పోతుంది. బయటకు వస్తారా లేదా?
బావేంటి ఇలా వచ్చేస్తున్నాడు? దీనికి తెలిసిపోయింది. ఇప్పుడెలా? రాజేష్ గారు, మీరేనా ఇది?